సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన ఛానల్లో వచ్చే అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి. సో గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 12:15 ఇన్ ద ఆఫ్టర్నూన్ అవుతుంది అండ్ నేను యాక్చువల్గా ఇప్పుడు ఒక లాంగ్ రైడ్ ఉందన్నమాట. 250 కిలోమీటర్స్ రైడ్ ఉంది. కాకపోతే నేను బయలుదేరదాం అనుకునేసరికి ఐఎమ్ ఫీలింగ్ స్లీపీ, కొద్దిగా నిద్ర వస్తున్నట్టు అవుతుంది అనమాట. సో అందుకనే ఒక గంట సేపు చిన్న పవర్ న్యాప్ తీసుకుని దెన్ వి విల్ స్టార్ట్ ఆఫ్. ఎక్కడికి ఏంటి అని చెప్పి నేను అందుకో మాట్లాడతాను ఒకసారి బయలుదేరిన తర్వాత. సో ఈరోజు మార్నింగ్ అరౌండ్ 5:30, 6 o'clock లేచాను అనమాట. అండ్ అప్పటి నుంచి ఏదో పని చూసుకుంటూనే ఉన్నా, చేస్తూనే ఉన్నా. సో నౌ ద టైమ్ ఈస్ 12:15 అనమాట. అండ్ నేను కూడా మీకు అదే అడ్వైస్ ఇస్తాను, మీరు ఎప్పుడైనా ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ స్లీపీ నెవర్ రైడ్. మీరు రిలాక్స్ అయ్యి ఒక గంట సేపు లేట్ అవుతుంది కానీ మీరు మాత్రం హడావిడిలో అట్లా ఏదో ఒక రైడ్ చేసేయాలి వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంలో మాత్రం ఎప్పుడు రైడ్ అనేది స్టార్ట్ చేయకండి. సో ఇప్పుడు కూడా నేను చేయబోతుంది అదే అనమాట. ఒక గంట సేపు పవర్ న్యాప్ తీసుకుని then I will catch you guys after 1 hour. 2 hours later. So guys, we are all set to leave అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 2:30 అవుతుంది ఇన్ ద ఆఫ్టర్నూన్. నేను ఇందాక చెప్పాను కదా పవర్ న్యాప్ అని చెప్పి. పవర్ న్యాప్ కల్లా గంటన్నర అయింది పవర్ న్యాప్. సో పర్లేదు, ఏం పర్వాలేదు, రెస్ట్ తీసుకున్నాం హ్యాపీగా. అండ్ రైడ్లో ఎలాంటి ఇబ్బంది ఉంటుందని చెప్పి అయితే అనుకుంటున్నాం అనమాట. సో ఎవ్రీథింగ్ ప్యాకింగ్ ఈజ్ ఆల్ డన్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు, గ్లౌస్ రెడీ, జాకెట్ రెడీ, ట్యాంక్ బ్యాగ్ రెడీ, టెయిల్ బ్యాగ్ రెడీ. అండ్ దెన్ ఇక్కడ మనకి చిన్నవి 2-3 ఉన్నాయన్నమాట మనం ఇన్స్టాల్ చేయాల్సినవి. సో విండ్షీల్డ్ ఒకటి అండ్ దెన్ ఈ మిరర్స్. ఇవేంటంటే దీస్ ఆర్ వెరీ కంఫర్టబుల్ ఫర్ లాంగ్ రైడ్ అనమాట నాకైతే. ఎందుకంటే ఇదైతే విండ్ బఫెటింగ్ అదంతా ఉండదు. సో విండ్ బ్లాస్ట్ అదంతా రెడ్యూస్ చేస్తుంది. సో ఇది తెలుసు కదా మీకు. యా సో అండ్ దెన్ దీస్ ఆర్ ది అవెంజర్ మిరర్స్ అనమాట, మై ఫేవరెట్ మిరర్స్ ఫర్ లాంగ్ డ్రైవ్. సో ఇవి రెండు ఇప్పుడు ఇన్స్టాల్ చేసేసి దెన్ వి విల్ కిక్ ఆఫ్ అనమాట. సో గైస్, హియర్ ఈజ్ అవర్ ఫుల్లీ లోడెడ్ దాదా వన్స్ అగైన్ ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట. చాలా కాలం తర్వాత విండ్షీల్డ్, టెయిల్ బ్యాగ్, ట్యాంక్ బ్యాగ్ అన్నీ ఇన్స్టాల్ చేసి అసలు పర్ఫెక్ట్ రైడింగ్ మెషిన్ లాగా అనిపిస్తుంది. సో చలో, ఇప్పటికే టైం ఎంత అవుతుంది మనకి? ఇట్ ఈస్ 3:20 అవుతుంది టైము. చాలా డిలే అయిపోయింది. చలో లెట్స్ స్టార్ట్. హర హర మహాదేవ్ శంభో శంకర. సో గైస్, మనం ఇప్పుడు 1:30, 2 o'clockకి బయలుదేరదాం అనుకుంటే అది 3:20 అయింది. సో 3:20 అంటే ద డిస్టెన్స్ ఈజ్ 250 kilometers. సో ఇట్స్ నాట్ టేక్ మోర్ దాన్ 4.5 hours. 5 hours కంటే ఎక్కువైతే తీసుకోకూడదు. సో ఈ టైంలో ఐ గెస్ ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉండకూడదని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇది ఎర్లీ మార్నింగ్ బిజీ అవర్స్ కాదు, ప్లస్ ఏంటంటే స్కూల్ వదిలి లేకపోతే కాలేజ్ వదిలి ఆఫీస్లో వదిలే ఆ టైం కూడా కాదు. సో మనకి ఎక్కడ బ్రేక్ తీసుకునే అవసరం అయితే లేదు. ఒక్క బ్రేక్ అయితే తీసుకోవాల్సి రావచ్చు, అది కూడా మనకి ఫ్యూయల్ ఫిల్ చేయడానికి అనమాట. సో ఫ్యూయల్ నేను ఎప్పుడో 500 rupees కొట్టించాను దాంతో నడుపుతున్నాను. ఇంకా ఫ్యూయల్ ఫిల్ చేయించాల్సి రావచ్చు అనమాట. అండ్ దెన్ ఇక్కడ నుంచి సిద్దిపేట వచ్చేసి మనకి కరెక్ట్ 100 kilometers 1.5 hourలో కొట్టేయాలి. అండ్ అక్కడ నుంచి మనకి కరీంనగర్ అదంతా ఇట్స్ ఆల్ కేక్ వాక్ అనమాట. అంటే రోడ్ అంతా బాగానే ఉంటుంది. మధ్యలో నాకు తెలిసి ఒక చోట ఎక్కడో మొన్న వచ్చినప్పుడు అయితే మంచిర్యాల నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు మధ్యలో ఒక చోట ఏదో రిపేర్ చేస్తుండే అనమాట. సో అదర్ దాన్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఫైన్. రోడ్ బాగాలేకపోవడం వల్ల ఇక్కడ ఆగాల్సిన అవసరం అయితే ఉండదని అనుకుంటున్నాను నేను. సో యాక్చువల్గా ఈ రైడ్ కూడా నేను యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ బయలుదేరాల్సింది, కానీ మనకి ఇక్కడ హెచ్డి షోరూమ్ ఉంది కదా, ఆ షోరూంలో మనకి రోడ్ స్టార్ వచ్చిందని చెప్పారు. సో లాస్ట్ టైం నిన్న నేను వెళ్ళి కనుక్కుంటే ఏంటంటే రోడ్ స్టార్ రాలేదు, ఇంకా టైం పడుతుంది రావడానికి అన్నారు. మళ్ళీ నిన్న ఈవినింగ్ ఫోన్ చేస్తేనేమో ఈరోజు మార్నింగ్ వచ్చేస్తుంది అండ్ మార్నింగ్ టెస్ట్ రైడ్ చేయొచ్చు అన్నారు. సో దాన్ని బేస్ చేసుకుని వెళ్ళాను అనమాట నేను. ఈరోజు మార్నింగ్ టెస్ట్ రైడ్కి దానికి వెళ్ళాను. కాకపోతే టెస్ట్ రైడ్ ఇవ్వలేదు, కానీ అంటే టెస్ట్ రైడ్ ఇవ్వట్లేదు అప్పుడే, ఇంకా టైం పడుతుంది టెస్ట్ రైడ్ ఇవ్వడానికి. సో ప్రస్తుతానికైతే మనకి స్పెసిఫికేషన్స్ ఓవర్వ్యూ చేయడానికైతే మనం వీడియో తీసాము. సో అది నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను త్వరలోనే. సో గైస్, ఇక్కడ చూస్తే మీకు ఏమన్నా మిస్ అయినట్టుగా అనిపిస్తుంది ఈ ఏరియాలో. సో దట్ ఈస్ లదాఖ్ ఫ్లాగ్స్ అనమాట. సో మనం ఆ ఒరిజినల్ మిరర్స్ మన క్లాసిక్ తోటి వచ్చేవి, ఆ మిరర్స్ తీసేసి అవెంజర్ మిరర్స్ పెట్టాం కదా, సో ఆ మిరర్స్కే ఉన్నాయన్నమాట అవి. అది తీసి దీనికి కట్టాలంటే మళ్ళీ అదొక టైం టేకింగ్ ప్రాసెస్. ఎంత లేదన్నా ఒక 15 minutes తినేస్తుంది దానికే. సో అందుకని నేను ఇంకో సెట్ ఆఫ్ లదాఖ్ ఫ్లాగ్స్ ఆర్డర్ చేద్దామని చెప్పి దీనికి కట్టలేదన్నమాట. అండ్ ఇప్పుడు చూడండి ఎంత క్లీన్గా కనిపిస్తుందో మొత్తం. అంటే ఐ మీన్ విత్ దిస్ వైజర్ అండ్
అవెంజర్ మిర్రర్స్తో. ఇట్ లుక్స్ కూల్ అనమాట, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఆ లదాఖ్ ఫ్లాగ్స్ ఒకటి మిస్సింగ్, అవి కూడా యాడ్ చేసేద్దాం మళ్ళీ ఆర్డర్ చేసి. సో ట్రాఫిక్ అయితే పెద్ద ఏం లేదు, బాగానే ఉంది. క్లైమేట్ కూడా చల్లగాలి వస్తుంది, మీకు కనిపించడం ఎండగా కనిపించినా కానీ ఇట్స్ కైండ్ ఆఫ్ వెదర్ అయితే చాలా ప్రెజెంట్ కూల్గా ఉంది. సో ప్రస్తుతానికి మనము మేడ్చల్ హైవేలో ఉన్నాం అనమాట. సో మేడ్చల్ హైవే నుంచి మనం ఒక చోట రైట్ తీసుకోవాలి, అంటే అక్కడ నుంచి ఇంకా రైట్ తీసుకుంటే మనం మెయిన్ రాజీవ్ రహదారి హిట్ అయిపోతాము. సో అక్కడ నుంచి మనకి ఫుల్ హైవే 4 లేన్ కాదు, 5 లేన్ కాదు, 6 లేన్ కాదు, ఎంత లేన్ అనుకుంటే అంత లేన్ రోడ్ అనమాట. అంటే అట్లని కాదు కానీ రోడ్ అయితే చాలా ఖాళీగా ఉంటుంది. సో దట్స్ మై ఫేవరెట్ హైవే అనమాట. ఎప్పుడైనా కానీ ఎన్నిసార్లు తిరిగినా కానీ బోర్ కొట్టదు ఆ హైవేలో. సో అసలు నేచర్ కానీ లేకపోతే అటు ఇటు గ్రీనరీ ఉంది ఎయిదర్ సైడ్స్ ఆఫ్ ది రోడ్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్స్పైరింగ్ అనమాట ఆ రూట్లో. జనరల్గా మన ప్లానెట్ ఎర్త్ని ఎంత డ్యామేజ్ చేస్తున్నాము అన్న దాని గురించి ఆలోచించితే ఈ ప్లాంటేషన్ కూడా అంతే పెంచాలి. మనము ఎంత డ్యామేజ్ చేస్తున్నామో అంత పెంచాలి. ఎక్స్పాన్షన్ అనేది జరుగుతూనే ఉంది అనుకోండి, బిజినెస్ ఎక్స్పాన్షన్ కానీ లేకపోతే ఎకనామిక్గా, బట్ స్టిల్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ప్లాంటేషన్ యాజ్ వెల్. అదే మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చాలా వరకు హరితహారం అని చెప్పి చేస్తుంది అనమాట. సో దట్స్ సూపర్ జాబ్ బై అవర్ గవర్నమెంట్ అని చెప్పొచ్చు. సో అసలు మనకి రూట్స్ అయితే ఎంత డ్రాస్టిక్గా చేంజ్ అయిపోతున్నాయి అంటే మొత్తం కంప్లీట్ అటు ఇండస్ట్రీస్ రావడం కానీ లేకపోతే కొత్త రోడ్స్ వేయడము అంతా, అసలు లారీలు కంపెనీలు ఇవన్నీ ఎంత డ్రాస్టిక్గా చేంజ్ అయిపోతున్నాయి అంటే, మొన్న నేను వచ్చాను కదా మంచిర్యాల నుంచి హైదరాబాద్కి. సో అప్పటికి ఇప్పటికి ఏంటంటే అసలు ఈ మొన్న వచ్చింది నేను ఇదే రూటా అని డౌట్ వచ్చింది నాకు ఒక 5 సెకండ్స్. అండ్ దెన్ కొద్దిగా రూట్ చూసుకునేసరికి మళ్ళీ మన రూటే అని చెప్పి అర్థమైందనమాట. అండ్ మోటో వ్లాగ్ చేసి ఎంత కాలం అయింది అంటే, మోటో వ్లాగ్ అంటే బైక్ నడుపుతూ వ్లాగ్ చేయడం కాదు, మన దాదా మీద మనం లాంగ్ రైడ్ వేసి ఎంత కాలం అయింది. నాకైతే ఐ రియల్లీ మిస్డ్ ఇట్ అనమాట. సో అందుకే ఈసారి దిస్ టైమ్ ఐ డిసైడెడ్ టు గో ఆన్ దాదా. సో లాస్ట్ చాలాసార్లు నేను ఏంటంటే కార్లో ట్రావెల్ చేశాను, ఆ వ్లాగ్ కూడా చేయలేదు ఎందుకంటే విత్ ఫ్యామిలీ ట్రావెల్ చేసిండే అనమాట. సో ఈసారి ఐ గాట్ ఏ ఛాన్స్ టు ట్రావెల్ ఆన్ దాదా. అండ్ ఇట్లాంటి ఛాన్సులు మాత్రం నేను అస్సలు 1% కాదు 0.1% కూడా అస్సలు మిస్ అవ్వను అనమాట. కాకపోతే ఇంట్లో వాళ్ళకి ఎందుకు బైక్ మీద అనిపిస్తూ ఉంటుంది, అట్ ది సేమ్ టైం మన మీద కాన్ఫిడెన్స్ కూడా ఉందన్నమాట కొద్ది గొప్ప. సో అట్లా ఉంటేనే కదా వాళ్ళు ఓకే అనేది. అండ్ ఇదే రూట్ మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే వీ విల్ గో టు గండి మైసమ్మ అనమాట. గండి మైసమ్మ చౌరస్తా, ఇక్కడే మనం రైట్ తీసుకోవాలి. ఇక్కడ ప్రియదర్శిని అని ఒక హోటల్ ఉంటుంది అనమాట. సో ఒకవేళ ఈ రూట్లో వెళ్తుంటే అక్కడ డెఫినెట్గా ఫుడ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఐ మీన్ ఫ్యామిలీతో వచ్చినప్పుడు కానీ ఎట్లా అయినా నేను డెఫినెట్గా ఒక స్టాప్ అనేది తీసుకుంటాను అక్కడ. ఇప్పుడు ఆల్రెడీ స్టమక్ ఫుల్ ఉంది కాబట్టి ఆపలేదన్నమాట. కాకపోతే చాలాసార్లు ఇక్కడే ఈ హోటల్లోనే తిందాం అన్నట్టుగా కూడా కొన్నిసార్లు లంచ్ స్కిప్ చేసి లేకపోతే మార్నింగ్ కొద్దిగా బ్రేక్ఫాస్ట్ తక్కువ తిని బయలుదేరుతాను అనమాట. అండ్ ఇదే అనమాట మనకి పర్పెండిక్యులర్ రూట్ డైరెక్ట్ రాజీవ్ రహదారికి. సో ఈ ఏరియాలో మొత్తం ఇండస్ట్రీస్ ఏముంటాయో తెలియదు కానీ మొత్తం టర్పెంట్ ఆయిల్ అంటారు చూడండి, ఆ ఆయిల్ స్మెల్ అయితే వివత్సంగా వస్తుంది. అసలు ఆ పెయింట్ థిన్నర్స్ ఇవంటారు చూడండి, మొత్తం ఇంజనీరింగ్ వర్క్స్ అంటే కంప్లీట్ లారీ రిలేటెడ్ షాప్స్ అనమాట ఇక్కడంతా. సో ఒక రకమైన పంజెంట్ స్మెల్ వస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ అంతా ఫ్యాక్టరీస్ అవేవో ఉన్నాయన్నమాట. సో ఆ టైప్ ఆఫ్ కెమికల్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఇక్కడ. కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి మాత్రం ఎట్లా భరిస్తారో తెలియదు కానీ, అంటే మేబీ వాళ్ళకి ఇక్కడ ఉండి అలవాటు అయిపోయి ఉంటుంది ఒకటి. కానీ ఇంత స్మెల్లో ఉండడం కూడా దట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అసలు. సో చాలా కెమికల్ ఇండస్ట్రీస్ లేకపోతే టర్పెంట్ ఆయిల్, సో ఆ టైప్ ఆఫ్ మీకు అర్థమైంది కదా పంజెంట్ స్మెల్ వస్తుంది అనమాట ఈ ఏరియా అంతా. నేను ఒక 5 సెకండ్లు 10 సెకండ్లే భరించలేకపోయాను, ఇంకో ముక్కులో పట్టేసినట్టు అయిపోయింది మొత్తం ఆ వాసన. సో ఫ్యూయల్ బ్రేక్ కూడా తీసుకోవాలి మనము, ఇక్కడ కొట్టిద్దామా చూద్దాం, ఇంకా ముందు చూద్దాము. ఎందుకంటే ఎంత లేదన్నా కానీ ఒక అట్లీస్ట్ ఒక 150 కిలోమీటర్స్ అయితే రన్ అవుతుంది, అప్పుడు రిజర్వ్లో పడే ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ ట్యాంక్ ఫుల్ చేయించేస్తే మనకి ఏ టెన్షన్ ఉండదు. కాకపోతే వీల్ సీ రిజర్వ్లో పడ్డప్పుడు మనకి మైలేజ్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఉంటుంది కదా. అంటే మన క్యాలిక్యులేషన్ తెలుసు కదా యాక్చువల్గా రిజర్వ్ టు రిజర్వ్ మైలేజ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, BS6 వెహికల్స్లో మనం మైలేజ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పి నేను 2 to 3 డిఫరెంట్ వీడియోస్ చేశాను. సో ఆ వీడియోస్ చూడండి ఒకసారి, మీకు మైలేజ్ క్యాలిక్యులేషన్ కానీ లేకపోతే BS6లో మనకి ఏంటంటే ఫ్యూయల్ మీటర్ రిజర్వ్ అనేది ఉండదు కదా, రిజర్వ్ కెపాసిటీ అనేది ఉండదు ట్యాంక్ది. సో అది ఎట్లా చేయాలి అని కూడా నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను, చూడండి, అది కూడా మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది.
సో గైస్ మస్జిద్ పూర్ దగ్గర అయితే ఉన్నాం ఇప్పుడు. అండ్ ఇంకొక 2 minutesలో విల్ హిట్ ది రాజీవ్ రహదారి, నేషనల్ హైవే అనమాట. సో యాక్చువల్గా ఈ నేషనల్ హైవే వరకు మనకి కరెక్ట్గా ఇంటి దగ్గర నుంచి గంట పట్టాలి. కాకపోతే మనం ఎంత 80 స్పీడ్స్ మెయింటైన్ చేసినా కానీ 4 o'clock అయితే మనం ఈ హైవేని హిట్ చేసేసాము. సో ఇట్స్ జస్ట్ 40 minutes పట్టింది అనమాట మనకి. అక్కడ నుంచి మనం ఎక్కువ ఓవర్ స్పీడ్ కూడా చేయలేదు, కరెక్ట్గా 80లో వచ్చాము. దట్ మీన్స్ మనకి ట్రాఫిక్ పెద్ద ఏం తగలలేదని అనుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనకి స్ట్రైట్ రూట్, ఎక్కడ బెండ్స్ అనే ఉండదు. డైరెక్ట్ సిద్దిపేట, కరీంనగర్, గోదావరిఖని అండ్ మంచిర్యాల్. గోదావరిఖని అంటే అదే రామగుండం అండ్ దెన్ మంచిర్యాల్. సో యాక్చువల్గా గోదావరిఖనిలో మనకి ఒక చిన్న ఈవెంట్ ఉందన్నమాట, బైకర్స్ ఈవెంట్. సో ఆ ఈవెంట్ అటెండ్ చేసుకుని వీల్ గో టు మంచిర్యాల్. సో ఆ ఈవెంట్ గురించి నేను డీటెయిల్స్ కూడా గోయింగ్ ఫార్వర్డ్ ఇస్తాను ఈ వీడియోలోనే. అంటే నాట్ ఎవ్రీ వన్ కెన్ జాయిన్, ఓన్లీ ఇన్వైటీస్ అనుకోండి. బట్ స్టిల్ మీకు ఇట్స్ బెటర్ టు నో కదా, మీకు తెలుసుకుంటే తప్పేముంది. సో చూస్తున్నారు కదా అసలు ఈ హైవే కానీ లేకపోతే ఈ రోడ్డు కానీ అసలు ఇంకో లెవెల్ అనమాట. మనకి 4 lane రోడ్డు, ఫుల్ టు అండ్ గ్రీనరీ ఆన్ ది ఐదర్ సైడ్స్ ఆఫ్ ది రోడ్ కానీ, లేకపోతే లెఫ్ట్ సైడ్ కంప్లీట్ ఓపెన్ ల్యాండ్స్. చూడండి మీకు ఎంతెంత ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయో ఇక్కడ. నాకు తెలిసి ఏదో సమ్ ఏమంటారు దాన్ని, లేఅవుట్ ఏదో నడుస్తుంది అనుకుంటా, ప్లాట్స్ ఏవో వేస్తున్నారేమో. బట్ స్టిల్ డెవలప్మెంట్ చేస్తున్నారు ఈ ఏరియా కూడా. అదే చెప్తున్నా కదా, మనకి అసలు వారం రోజులు అటు వెళ్ళి ఇటు వచ్చేలోపు ఎంతెంత చేంజెస్ ఉన్నాయి, ఎంతెంత మార్పులు జరుగుతున్నాయి అనేది అసలు అన్ఇమాజినబుల్ అనమాట. రోడ్డు గుర్తుపట్టలేకుండా అయిపోతుంది కొన్నిసార్లు. సో గైజ్ యాక్చువల్గా చాలామంది ఏం చేస్తారంటే ఏదో రికార్డ్ బ్రేక్ చేద్దాము అన్న ఉద్దేశంతో ఇంతసేపట్లో వెళ్ళిపోయాము, 4 గంటలు వెళ్ళిపోయాము, 3 గంటల్లో వెళ్ళిపోయాము అని చెప్పి అట్లా హడావిడిగా రష్ చేస్తారనమాట. సో దయచేసి అట్లా చేయకండి. మీరు ఎంత ఎక్స్పీరియన్స్డ్ రైడర్ అయినా కానీ మీరు డెఫినెట్గా అట్లీస్ట్ 100 kilometers ఒకసారి, కాకపోయినా 150 kilometers ఒకసారి అయితే ఖచ్చితంగా బ్రేక్ తీసుకోండి. దాంతో ఏమవుతుందంటే మీకు కొద్దిగా మొత్తం ఎనర్జీ రిజనరేట్ అయినట్టు ఉంటుంది. ప్లస్ ఏంటంటే మనకి బండి కూడా కొద్దిగా స్మూత్గా నెక్స్ట్ ఒక్కసారి ఒక 10 నిమిషాలు ఆపి మళ్ళీ స్టార్ట్ చేస్తే బండి ఇంజన్ కూడా కొద్దిగా రిఫ్రెష్ అయినట్టు అవుతుందన్నమాట. సో అందుకని ఖచ్చితంగా బ్రేక్స్ అనేవి ఇవ్వండి జర్నీలో, రైడ్లో. మీకు కూడా ఏంటంటే ఒకసారి ఆగి స్ట్రెచ్ చేసుకోవడానికి దానికి కొద్దిగా వీలుగా ఉంటుంది అనమాట. వీడు చూడండి ఎట్లా వస్తున్నారు రోడ్డు మధ్యలోకి. సో అదొకటి. అండ్ దెన్ ఇంకో విషయం నేను ఈ వ్లాగ్లో చెప్దాం అనుకుంది ఏంటంటే, చాలామందికి క్లాసిక్ 350 నావిగేటర్ ఉన్నది కదా, ఇప్పుడు రీబార్న్ వచ్చే అదే టర్న్ బై టర్న్ నావిగేటర్ అని చెప్పి ఇక్కడ వస్తుంది కదా మనకి. సో అది మనకి ఏ వేరియంట్లో అయినా పెట్టుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారన్నమాట. కాకపోతే దాంట్లో మనకి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఓన్లీ టాప్ అండ్ వేరియంట్స్లో మాత్రమే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ప్రస్తుతానికి ఫిక్స్ చేయడానికి చూస్తున్నారనమాట. మనకి ఏది క్రోమ్ రెడ్ అండ్ క్రోమ్ బ్రాంజ్ అని చెప్పి 2 versions ఉన్నాయి కదా. సో ఆ వర్షన్స్లో మాత్రమే మనకి ఏంటంటే ట్రిప్పర్ నావిగేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు. సో దాంట్లో యాక్చువల్గా ఏంటంటే మనకి లోపలంతా అంటే హెడ్ లైట్ యూనిట్ ఉంటుంది కదా, ఆ యూనిట్ లోపల మొత్తం దానికి సంబంధించిన సర్క్యూట్స్, దానికి సంబంధించిన వైరింగ్ అదంతా ఉంటుందన్నమాట. సో ఆ వైరింగ్ అదంతా ప్రస్తుతానికి మనకి క్రోమ్ రెడ్ అండ్ క్రోమ్ బ్రాంజ్లో మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దట్ మైట్ బీ డ్యూ టు షార్టేజ్ ఆఫ్ ది యూనిట్స్ అనుకోవచ్చు. ఎందుకంటే మనకి ప్రతి వెహికల్కి మనకి క్లాసిక్ 350 రీబార్న్లో ప్రతి వెహికల్లో చూస్తే మీరు ఆ ప్రొవిజన్ అనేది అయితే ఉందన్నమాట. సో ఫస్ట్ ఏం చెప్పారంటే అది ఆప్షనల్, మీరు ఆప్షనల్గా అది ఇన్స్టాల్ చేయించుకోవచ్చు, ఎక్స్ట్రా మనీ పే చేసి యాక్సెసరీస్ కింద అని చెప్పారు. తర్వాత వాళ్ళు బుకింగ్ చేసేటప్పుడు మేబీ షార్టేజ్ ఆఫ్ స్పేర్స్ అయి ఉంటుంది. సో అందుకని వాళ్ళు ప్రస్తుతానికి అయితే ఓన్లీ టాప్ అండ్ వేరియంట్స్కి లిమిట్ చేశారనమాట. అది ఇంకొంతకాలం అయితే ఏంటంటే వాళ్ళు కూడా ఆ మోడల్ అనేది కొద్దిగా డైల్యూట్ అయిపోతుంది మార్కెట్లో. సో అప్పుడు ఏంటంటే మనకి ఆఫ్టర్ మార్కెట్ దొరికేస్తాయి. ప్లస్ ఏంటంటే ఒరిజినల్ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు కూడా యాక్సెసరీస్ కింద సప్లై చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో వీ రీచ్డ్ సుడా అంటే సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అసోసియేషన్. ఇక్కడ వరకు వచ్చామన్నమాట ప్రస్తుతానికి. అండ్ కుదిరితే మీరు ఎప్పుడైనా కానీ ట్రావెల్ చేసేటప్పుడు అంటే బైక్ రైడ్ చేసేటప్పుడు కానీ స్టే హైడ్రేషన్ ప్యాక్ అని మనకు ఒకటి దొరుకుతుంది అనమాట. సో అదైతే ఖచ్చితంగా యూజ్ చేయండి. ఎందుకంటే ఆన్ ది గో మీరు వాటర్ ఖచ్చితంగా డిహైడ్రేట్ అయిపోతూనే ఉంటాం. మనకేంటంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక రకమైన హెడేక్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో టు అవాయిడ్ ఆల్ దోస్ కాంప్లికేషన్స్ మీరు ఎప్పుడైనా హైవేలో రైడ్ చేస్తున్నప్పుడు హైడ్రేషన్ ప్యాక్ అనేది అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. అండ్ క్లైమేట్ చూసారు కదా, మొత్తం ఏకదమ్ ఫుల్ టు చిల్ అయిపోయిందనమాట. నేను యాక్చువల్గా థర్మల్ లైనర్ తెచ్చుకుంటే బాగుండేది అనిపిస్తుంది నాకు ఇప్పుడు. అంటే మరీ అంత చలి లేదు, కాకపోతే బై ది టైం వి రీచ్ గోదావరిఖని ఆర్ రామగుండం
సో కంప్లీట్ క్లైమేట్ అనేది చిల్లింగ్ అయిపోతుందని నాకు అనిపిస్తుంది. అండ్ యాక్చువల్గా నేను థర్మల్ లైనర్ క్యారీ చేసినా చేయకపోయినా కానీ రెయిన్ లైనర్ అయితే ఖచ్చితంగా నేను ఎప్పుడు క్యారీ చేస్తాను. మన బ్యాగ్లో ఎప్పుడు పెట్టుకుంటాను అనమాట రెయిన్ లైనర్ ఒకటి. అంటే రెయిన్ లైనర్ అంటే మనం ఇంకొక కోట్ తీసుకున్నాం కదా ఎక్స్టర్నల్గా వేసుకునేది, మనకి ఈ జాకెట్తో వచ్చేది ఇప్పుడు నేను యూజ్ చేసే జాకెట్ రైనాక్స్ ఎయిర్ GT3 జాకెట్ అనమాట. సో దీంతో వచ్చేది ఏంటంటే మనకి ఇన్నర్ లైనర్ అనేది జిప్ మోడల్, అంటే లోపలే దీని జాకెట్ లోపల వస్తుంది అనమాట. లైక్ రెయిన్ లైనర్ కానీ థర్మల్ లైనర్ కానీ ఇవన్నీ. సో ఇప్పుడు వచ్చే ఈ జాకెట్ మోడల్స్లో ఏంటంటే మనకి ప్రైస్ కట్ చేస్తాడు. నేను తీసుకున్నప్పుడు ఇది సమ్వేర్ అరౌండ్ 7,250 రూపీస్ ఎంతో పడింది నాకు, అంటే థర్మల్ లైనర్ రెయిన్ లైనర్ రెండింటితో కలిపి. సో ఇప్పుడు వచ్చే మోడల్ ఏంటంటే 5,200 ఎంతో పడుతుంది. కాకపోతే దాంతో రెయిన్ లైనర్ ఇవ్వట్లేదు, థర్మల్ లైనర్ ఇవ్వట్లేదు అనమాట. అవి రెండు సపరేట్గా తీసుకోవాలి, 1000 రూపాయలు. సో మొత్తానికి అంతకే వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఇచ్చే జాకెట్ తోటి, ఇప్పుడు మనకి అమ్మే జాకెట్ రైనాక్స్ ఎయిర్ GT3 మోడల్ తోటి రెయిన్ లైనర్ అనేది పైన వేసుకునేటట్టు ఇస్తాడు అనమాట. దట్ ఈస్ నాకు చాలా ఇష్టం అట్లిస్తే, ఎందుకంటే లోపలిస్తే జాకెట్ తడిసిపోతుంది అండ్ అది ఆరడం కూడా చాలా కష్టమవుతుంది కదా. సో అందుకని పైన వేసుకోవడమే ఇష్టము. సో ఇప్పుడు వచ్చేది అలా ఇస్తున్నాడు. సో నేను దానికోసం సపరేట్గా ఒక రెయిన్ సూట్ లాంటిది కొనుక్కున్నాను అనమాట. రెయిన్ ప్యాంట్ అండ్ రెయిన్ జాకెట్ రెండు కలిపి కొనుక్కున్నాను. థర్మల్ లైనర్ మాత్రం రైనాక్స్ ఒకటిది తీసుకోవాలి అని ఆలోచిస్తున్నాను. అది చూస్తేనేమో 900 రూపీస్ ఉంది. అంత వర్తా లేకపోతే మన దగ్గర ఆల్రెడీ ఇన్నర్ లైనర్ ఒకటి ఉంది కదా అన్న ఫీలింగ్ కూడా ఒకటి వస్తుంది అనమాట. అండ్ ఇంకోటి పర్చేజ్ ఆన్ ది లైన్లో ఉన్నది ఏంటంటే రైడింగ్ ప్యాంట్స్ అనమాట. సో రైనాక్సే మనకి ఎయిర్ సంథింగ్ ఏదో ఒకటి ఉంది, అది ఇప్పుడు ఆఫర్లో నడుస్తుంది అనమాట. ఇట్ ఈస్ జస్ట్ 6,000 రూపీస్ ఉంది మార్కెట్లో. అది కొంతమంది చూస్తున్నాను. మనకి ఎందుకంటే నీ ప్యాడ్స్ వేసుకునే కంటే రైడింగ్ ప్యాంట్ అనేది ఇట్స్ మచ్ మోర్ కంఫర్టబుల్ అనమాట. మనం ఏంటంటే టక్కన ప్యాంట్ వేసుకుని వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోవచ్చు. ఈ నీ ప్యాడ్స్ కట్టుకోవడము అదంతా మనకి కొద్దిగా అదో పెద్ద లంపటంలా ఉంటుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా రైడ్ చేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా రైడింగ్ గేర్ అనేది యూజ్ చేయండి. సో ఇప్పుడు మనకి టైం వచ్చేసి 5:45 అవుతుంది అండ్ ఇట్స్ స్టిల్ 90 కిలోమీటర్స్ టు రామగుండం అనమాట. అంటే 1.5 అవర్ వేసుకోండి. 1.5 అవర్ అంటే 6:45, 7:15 కల్లా మనం రామగుండంలో ఇలా అడుగు పెట్టేద్దాం కూడా, తగ్గేదేలా. సో గైస్ నేను గోదావరికని అయితే 7:20కి రీచ్ అయిపోయాను. అండ్ దెన్ ఇప్పుడు టైం వచ్చేసి మనకి 10 అవుతుంది టైము. అండ్ మీరు చూస్తున్నారు కదా బిగ్ మిషన్ రైడర్స్ అని చెప్పి మనకి బైకర్స్ క్లబ్ ఒకటి ఓపెన్ చేశారు శ్రీపాల్. సో ఇదే ఈవెంట్ అనమాట. నేను ఇందనేది చెప్తూ వచ్చింది రైడ్ చేస్తున్నప్పుడు మనకి గోదావరికంలో ఈవెంట్ ఉందని చెప్పాను కదా. సో దిస్ ఈస్ ద ఈవెంట్ అనమాట. సో దిస్ ఈస్ శ్రీపాల్. సో ఇది ఎట్లా ఐడియా ఎట్లా వచ్చింది బైకర్స్ క్లబ్ ఓపెన్ చేసి? ఐడియా అంటే మనము రైడర్స్ చాలా వరకు మన అందరినీ బయట కానీ చూస్తూ ఉంటాం. రైడర్స్ వాళ్ళకు ఒక కమ్యూనిటీ ఉంది, మనకి ఇక్కడ లేదు. తెలంగాణలో ఒక హైదరాబాద్ తప్పించి మన ఇటు సైడ్ నా కింద సైడ్ మనకి ఇక్కడ లేదు క్లబ్స్, ఈ కమ్యూనిటీ అనేది లేదు. సో నాకు ఒక ఐడియా ఏమొచ్చిందంటే మనం ఒక 10-20 మంది కలిసి ఒక క్లబ్ తయారు చేస్తే, రైడర్స్ కలిపి క్లబ్ తయారు చేస్తే ఎట్లా ఉంటుందని ఒక ఆలోచన వచ్చింది. సో ఆ ఆలోచన నేను ఈరోజు ఒక 20 మెంబర్స్తోని, ఒక 20 మెంబర్ రైడర్స్తోని నేను ఈరోజు నా బిగ్ మిషన్ రైడర్స్ అనౌన్స్మెంట్ చేశాను. సో బిగ్ మిషన్ రైడర్స్ అనేది మనకి మంచిర్యాల గోదావరికని సో ఈ ఏరియాస్ని కవర్ చేసే ఒక బైకర్స్ క్లబ్ అనమాట. సో విల్ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ది సక్సెస్ ఇన్ దిస్ కెరియర్. అండ్ ఒకవేళ మనకి ఎవరైనా తెలిసిన బైకర్స్ ఉంటే కూడా వీ విల్ రికమెండ్ దెమ్ టు బిగ్ మిషన్స్ రైడర్స్ క్లబ్. ఏమంటారు? ఓకే ఫైన్, చలో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దట్ వాజ్ ది ఈవెంట్. ఇట్ ఆల్మోస్ట్ మొత్తం కలిపి ఒక 2 to 2.5 hours పట్టింది అనమాట ఈవెంట్ మొత్తం కంప్లీట్ అయ్యి. సో ఇక్కడే వీ హ్యాడ్ అవర్ డిన్నర్ అయిపోయింది. అండ్ దెన్ వీఆర్ మూవింగ్ అవుట్ టు మంచిర్యాల నౌ. సో 10 అయితే ఇంకో 10:30 కల్లా మ్యాక్సిమం ఇంట్లోకి వెళ్ళిపోవాలి. సో విత్ దట్ బీయింగ్ సెడ్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ ద వీడియో హియర్ గైస్. ఒకవేళ మీకు ఈ వీడియో ఏ రీజన్ వల్ల నచ్చితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, షేర్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. అండ్ నాకు కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది ఈ వీడియో అని చెప్పి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఏమైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీ వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తారు. సో దాట్ మీన్స్ లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. యూ కెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.